రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు గోరక్షణ చట్టాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనరు, వైఫల్యం చెందినరు. రజాకార్ ఎజెండాకు తలొక్కి ఈ రోజున వేలాది గోవులు హత్య కావడానికి కారణమైతా ఉన్నారు. భాగ్యనగరం లోపల రజాకార్లు విసురుతున్నటువంటి ఛాలెంజ్ను హిందూ సమాజం స్వీకరిస్తుంది. ఈ మీడియా సమావేశం ద్వారా మేము ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, చూసుకుందాం. రజాకార్ ఎజెండాకు మీరు తలొక్కిండ్రు కదా, హిందువులు తల్లితో సమానంగా సకల దేవతలకు నిలయంగా భావించేటువంటి గోవులను నడి రోడ్డు మీద హత్య చేయడానికి రజాకార్లు సిద్ధమవుతున్నారు కదా. హిందూ సమాజం కూడా ఆపరేషన్ గోమాతను చేపడతాము. పహల్గామ్ లోపల కల్మా వస్తుందా రాదా, హిందువా కాదా, సుంతి అయ్యిందా లేదా అని చూసి చంపిన ఉగ్రవాదులకు ఈ దేశం ఎట్లా బుద్ధి చెప్పిందో ఆపరేషన్ సింధూర్ ద్వారా చట్టాలకు విరుద్ధంగా భాగ్యనగరంలో కూడా గోహత్య ఉగ్రవాదులు ఉన్నారు. ఈ పదం నేను వాడుతా ఉన్నా. ఇవాళ ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడి, గోవును హత్య చేయడం అంటే ఆర్టికల్ 48 లోపల చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఉంది గోవును కాపాడమని. దానికి అనుగుణంగా చట్టాలు ఉన్నాయి గోవును కాపాడమని. వాటన్నింటినీ కూడా అపహాస్యం చేస్తూ హిందువులు ఏం చేసుకుంటారు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తే అని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నటువంటి గోహంతక ఉగ్రవాదుల పనిపడుతందుకు హిందూ సమాజం ఆపరేషన్ గోమాతను ప్రారంభం చేస్తుంది. ఎందుకు మేము ప్రారంభం చేయాల్సి వస్తుందంటే ఈ ప్రభుత్వాలు రజాకార్ ఎజెండాకు, దారుసలం ఎజెండాకు దాసోహం అన్నాయి. అడ్డమైన ఆంబోతుల్లాగా ఎమ్మెల్సీలు, ఎంఐఎం ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్లకు పోయి రౌడీలు లెక్క ప్రవర్తిస్తూ చట్టాలను అపహాస్యం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు గోహంతకులకు కొమ్ముగాస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలంగాణ పోలీసులను, మీరు చెక్ పోస్టులు పెట్టి మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తే ఏ రకంగా వేలాది గోవులు పాతపట్టణంలో కూడా కట్టేస్తున్నాయి, రేపు బక్రీద్ రోజున హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. శాస్త్రీపురం, తలాబ్కట్ట, గోల్కొండ, పూల్బాగ్, కిషన్బాగ్, బహదూర్పుర, హుస్సేన్పుర 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మా వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు, గోభక్తులు కంప్లైంట్లు ఇచ్చారు. ధైర్యం లేదా పోలీసులకు? రజాకార్లకు దాసోహం అన్నారా? దారుసలం ఎజెండాకు మీ విధి నిర్వహణ తాకట్టు పెట్టిండ్రా? మీరు చర్యలు తీసుకోకపోతే సమాజం సిద్ధంగా ఉంది, మేము కలుగుతాం. జరగకూడని పరిస్థితులు జరిగితే, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు బాధ్యత వహించాలి. హిందూ సమాజం ఓపికను పరీక్షిస్తున్నారు మీరు. హిందూ సమాజాన్ని ఓపికను పరీక్షిస్తూ ఉన్నారు మీరు. ఒక పక్కన వాడు ఆ గోహంతక ఉగ్రవాదులు వీడియోలు వదులుతుంటే మీ దృష్టికి రాలేదా? మీ విశ్వనగరం సీసీ కెమెరాల కనబడతలేవా? ఎట్లొచ్చినాయి? ఏ రకంగా వేలాది గోవులు ఇవాళ భాగ్యనగరం లోపల కట్టేస్తున్నాయి? సమాధానం చెప్పాలి ఇవాళ పోలీస్ శాఖ. ఇవాళ నువ్వు పోలీస్ శాఖ విచిత్రమైనటువంటి పనితీరు. గోహంతకులతోటి మీటింగ్లు పెట్టుకొని బదలాడుకునే పరిస్థితి ఆమెది. చట్టాలను అమలు చేసేటువంటి ధైర్యం మీరు ఎందుకు చేస్తలేరు? శాంతియుతంగా జరుపుకోవాలి, శాంతియుతంగా జరుపుకోవాలి. ఎప్పుడు శాంతి లభిస్తుంది? చట్టాలు అమలైతే శాంతి లభిస్తుంది. చట్టాలను సమర్థంగా అమలు చేస్తే శాంతి లభిస్తుంది. మా కార్యకర్తల మీద కేసులు, మీ అసమర్థత కారణంగా గోవులు రోడ్ల మీదకి కలేబరాలకు తరలుతుంటే ఆపిన మా కార్యకర్తల మీద ఉల్టా కేసులు. ఇది భరించడం ఈ హిందూ సమాజం స్వీకరించదు. అందుకే మరొకసారి పదం వాడుతున్నా, ఆపరేషన్ గోమాతకు మేము సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం ఆలోచన చేయాలా? రాజ్యాంగబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి విధి ప్రభుత్వం నిర్వహిస్తుందా?
ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి సమయం లోపల నేను చెప్తా, ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా, ఆర్టికల్ 21, ఆర్టికల్ 51A/G, అదేవిధంగా మహమ్మద్ హానిఫ్ ఖురేషీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అనేక సుప్రీంకోర్టు కేసులలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు రాజ్యాంగపరంగా భక్తుల యొక్క బాధ్యతలు కూడా చెప్పున్నాయి. ఇవాళ ఎవరికి దాసోహం అంటున్నది? భాగ్యనగరంలో అసలు పోలీసింగ్ పనిచేస్తుందా లేదా, లేకపోతే ఆ ఎమ్మెల్సీ అహ్మద్ బేగుకు రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తున్నటువంటి కార్పొరేటర్లకు రాసిచ్చిర్రా హైదరాబాద్ను? చెప్పాలా? రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? కంటి దుడుపు చర్యలు తీసుకొని మీరు హిందూ సమాజాన్ని మోసం చేసి రాజ్యాంగాన్ని అసలు నేను అంటున్నే వాళ్ళ మీరు రాహుల్ గాంధీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రాహుల్ గాంధీ పొద్దస్తమానం రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మీరు ఏమైనా కొత్త రాజ్యాంగం రాసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ కొత్త రాజ్యాంగం ఏమైనా రాసుకున్నదా? నిజంగా మీ అధ్యక్షుడు మీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నాడు కదా. చిత్తశుద్ధి నిరూపించుకో రేవంత్ రెడ్డి గారు. రాజ్యాంగం ఆర్టికల్ 48ను అమలు చేసి గోహత్యను నిరోధించి గో సంపదను కాపాడుకొని నీ అధినేత మాట నిలబెట్టుకో. అప్పుడు మీరు రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఉంటుంది. ఈ రాష్ట్రంలో కూడా ప్రొహిబిషన్ ఆఫ్ కో స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఉన్నది. అది ఎందుకు అమలు అయితే లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రిపీటెడ్ అఫెండర్స్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? పీడీ యాక్టులు పెట్టవచ్చు. ఎందుకు పెడతలేరు? ఎందుకు మీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు? రేపు జరగకూడదు నిజంగా విశ్వాసాలు గాయపడ్డప్పుడు హిందూ సమాజం రోడ్ల మీదకి వస్తే మీరు పదే మాట్లాడుతున్నారు కదా, మత కలహాలైతే అని. ఈ అఫెండర్స్ కాదా మత కలహాలకు కారణం? ఈ రిపీటెడ్ అఫెండర్స్ కాదా కారణము? వాళ్ళ మీద పీడీ యాక్టులు ఎందుకు నమోదు చేస్తలేరు? ఎన్ని వెహికల్స్ సీజ్ చేసిరని నేను అడుగుతా ఉన్నా. నగరం చుట్టూ మీరు అసలు పబ్జి గేమ్లు ఆడుకుంటున్నందుకు చెక్ పోస్టు పెట్టినట్టున్నది. నేను స్వయంగా చూసిన చాలా చెక్ పోస్టులల్లో కింది స్థాయి లోపల పోలీసు కానిస్టేబుల్లకు కూడా మౌఖికమైనటువంటి ఆదేశాలు ఏమొచ్చినాయంటే, నామకే వాస్తే చెక్ పోస్టులు మీరు ఆపకుండి. ఇది కానిస్టేబుల్ లెవెల్లో చెప్తున్నారు వాళ్ళు బయటికి యూనిఫామ్ డ్యూటీ కాబట్టి బయటకు వచ్చి చెప్పరు. చాలా చోట్ల కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నటువంటి కానిస్టేబుల్ చెప్పినటువంటి విషయాలు నా దృష్టికి వచ్చినాయి. మేము నామకే వాస్తే ఉన్నాం ఇక్కడ, మాకు మాత్రం ఎటువంటి గోవులతో వచ్చేటువంటి ఎటువంటి బండ్లను ఆపొద్దని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా, 3 కమిషనర్లను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, నేను వస్తా చూపెడతా పండి. వేలాది గోవులు ఎక్కడెక్కడ రేపు బక్రీద్ రోజు హత్య చేయబడతందుకు ఉన్నాయో చూపెడతా. ఇదే విశ్వనగరం లోపల లక్షలాది సీసీ కెమెరాల పర్యవేక్షణ లోపల ఉన్నటువంటి విశ్వనగరం. మీ టవర్లకు పోలీస్ టవర్లకు కనబడకపోవచ్చు కానీ సాధారణ హిందూ కనబడతా ఉన్నాయి. మా గోమాతలను హత్య చేయడానికి ఎక్కడెక్కడ అడ్డాలు పెట్టిరు. కంప్లైంట్ ఇచ్చిన చర్యలు ఎందుకు లేవు? ఈ రకమైనటువంటి పరిస్థితి ఆమోదయోగ్యం కాదు. ఇవాళ మీరు రజాకార్ పాలన తలపిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ లోపల చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. వాడు వచ్చి పోలీస్ స్టేషన్ల నుంచి బండిలు ఎత్తుకొని పోతారండి. ఏసీపీలు, డీసీపీలు, కమిషనర్లు, డీజీపీలు ఉన్నారా ఈ రాష్ట్రం లోపల? ఆంబోతుల్లాగా తిరుగుతున్నటువంటి ఎమ్మెల్సీలు, పోలీస్ స్టేషన్ మీద దాడులు చేస్తున్నటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రౌడీ షీటర్లు అయినటువంటి కార్పొరేటర్లకి ఇవాళ లా అండ్ ఆర్డర్ అప్పచెప్పిర్రా? మీ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు పర్యవేక్షించండి. 16 పోలీస్ స్టేషన్ పరిధిలల్లా మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని పరిధిలల్లా సిఐ రూమ్తో సహా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఏ రకంగా ఎంఐఎం రౌడీ షీటర్లు, ఏ రకంగా ఎంఐఎం ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు రౌడీజం చేసి పోలీస్ స్టేషన్ల ప్రిమిసెస్ల నుంచి గోవుల యొక్క బండ్లను తీసుకొని పోతున్నారో మీరు బహిర్గతం చేయండి. మాట్లాడదాం, చర్చకు వస్తాం మేము. ఇవాళ హిందూ సమాజం ప్రతినిధులతోటి కనీసం మాట్లాడడానికి మీకు ఓపిక లేవు. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో గాలికి వదిలేసారు మీరు ఇవాళ. కాబట్టి నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఆపరేషన్ గోమాత పాత పట్టణంలో ఉన్నటువంటి
గోహత్య ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద ఆపరేషన్ గోమాత ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాం. చట్టబద్ధంగానే తీసుకొస్తాం. మేము చట్టానికి లోబడే మీడియా మిత్రులను కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా, రండి. ఏ రకంగా చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా గోవులను హత్య చేయడానికి తీసిపెట్టిరో పోదాం పండి. మీరు కూడా దయచేసి మనం అనేక పుణ్యకార్యాలు చేస్తాం. ఈ జీవితం లోపల హిందువు అనేక పుణ్యకార్యాలు కోరుకుంటాడు. మన కళ్ళ ముందర చట్టాలు ఉండంగా ఇవాళ హత్య చేయబడుతుంది. దయచేసి మీడియా కూడా ఈ విషయం లోపల మీ గొంతును ప్రశ్నించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకార ఎజెండాకు తలొక్కినటువంటి విషయాన్ని మీరు కూడా ప్రశ్నించండి అని అడుగుతూ, చివరిగా అందాల భామల సేవలు ధరిస్తున్నారు. నెల 2 నెలలు 3 నెలల నుంచి అందాల భామల సేవలకు వచ్చే పక్కన పెట్టి పోలీసులారా విశ్వాసాలను గౌరవించి చట్టాలను రాజ్యాంగాన్ని రక్షించండి. ప్రభుత్వమా అందాల భామల సేవలు కొంతసేపు పక్కన పెట్టి మీ ఘనకార్యాలు కూడా చెప్పారు. అదే అందాల భామని చెప్పారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం దందాలు నడపాలనుకుంటున్నారని. చాలా విచారకరం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కానీ ఇంకే సంబంధిత సంస్థలు ఇప్పటివరకు స్పందించలేదు. ఆ సబ్జెక్టు కూడా కాదు, నేను దాని జోలికి బోధించుకోలేదు. కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కొంచెంసేపు అందాల భామల సేవలు ఆపి రాజ్యాంగం విధులు, చట్టబద్ధమైనటువంటి విధులు నిర్వర్తించండి అని ప్రభుత్వానికి, పోలీసులకు కోరుతున్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న చౌమహల్లా ప్యాలెస్ లోపల అందాల భామలకు మీరు ఏం తిండి పెట్టిరో ఆ మెనూ కూడా ఒకసారి బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ మెనూ బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను మళ్ళీ. ఈ స్టేజీ లోపల చౌమహల్లా ప్యాలెస్ లోపల అందాల భామలకు వంటలు వండించినటువంటి మెనూ కూడా బహిర్గతం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా హిందువుల యొక్క విశ్వాసాలతో ఆటలాడుకోవద్దని, హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవించాలని, ఏ ముఖ్యమంత్రి కార్యాలయానికైతే గో పూజతోటి అడుగుపెట్టినవో రేవంత్ రెడ్డి గారు, నీ పాలన లోపల ఆ గోవు రక్తం పారడం నీకు, నీ పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు అరిష్టమని చెప్పి గుర్తు చేస్తూ, ఒక రాజ్యాంగ అధినేతగా, ప్రభుత్వ ముఖ్యమంత్రిగా నువ్వు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాము. మరొకసారి ప్రజాకారులు విసిరినటువంటి ఛాలెంజ్ను హిందూ సమాజం స్వీకరిస్తుంది. ఆపరేషన్ గోమాతకి హిందూ సమాజం సిద్ధపడుతుంది.